కామెపల్లి తులసిబాబు ప్రస్తుతం ఈ పేరు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో కేవలం గుడివాడ వాసులకే తెలిసిన ఇతని పేరు ఇప్పుడు RRR కస్టోడియల్ టార్చర్ కేసులో మారిమోగిపోతోంది. రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే వ్యక్తి కానప్పటికీ ఇతని నెట్వర్క్ మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది. రఘురామ కేసులో పోలీసులు విచారణకు పిలవడంతో స్టేషన్కు వచ్చిన ఇతను చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడంటే ఏ స్థాయిలో వీరంగం చేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. అసలు ఏంటి అతని ధైర్యం? ఎందుకంత రెచ్చిపోయారు? ఇంతకు అతని వెనక ఎవరున్నారు? వాచ్ ది స్టోరీ. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో వేగం పుంజుకుంది. కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ కేసును బుల్లెట్ స్పీడుతో పరిగెత్తిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ సిఐడి ఏఎస్పీ సునీల్ ను అరెస్టు చేశారు. మరో నిందితుడిగా ఉన్న గుడివాడకు చెందిన కామెపల్లి తులసిబాబును ఈ నెల 8వ తేదీ అరెస్టు చేశారు. అయితే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి మాత్రం ఆచూకీ లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పటికే విచారణకు రావాల్సిందిగా డాక్టర్ ప్రభావతికి విచారణ అధికారి దామోదర్ నోటీసులు ఇవ్వగా విచారణకు హాజరు కాని డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు గడప తొక్కారు. అయితే కోర్టులో చుక్కెదురు కావడంతో పోలీసులు ఈమె కోసం వెతుకులాట చేపట్టారు. విదేశాలకు పారిపోతుందేమోనన్న అనుమానంతో దేశం దాటిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కస్టడీలోకి తీసుకున్న సమయంలో రఘురామను టార్చర్ చేసినట్లు, ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని ధృవీకరణ పత్రం ఇవ్వడంలో అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి కీలక పాత్ర పోషించారని ఆరోపణలున్నాయి. అయితే ఇప్పటికే గుంటూరు జీజీహెచ్కు సంబంధించిన కొంతమంది సిబ్బందిని ఎస్పీ దామోదర్ విచారించారు. ఫైనల్గా డాక్టర్ ప్రభావతిని విచారిస్తే అసలు విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారని సమాచారం. తాజాగా అప్పట్లో రఘురామకు తీసిన ఎక్స్రేతో పాటు ఇతర సమాచారమున్న కంప్యూటర్ హార్డ్ డిస్క్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని డేటా రికవరీ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 మే 14న గుంటూరు సిఐడి కార్యాలయంలో రఘురామపై హత్యాయత్నం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా తులసిబాబు పేరు వినిపిస్తోంది. అప్పట్లో సిఐడి చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్తో తులసిబాబుకు క్లోజ్ రిలేషన్ ఉండేదనే టాక్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. తన గుండెలపై కూర్చొని కొట్టిన వ్యక్తి తులసిబాబే అని రఘురామకృష్ణంరాజు ఆరోపించడంతో విచారణాధికారి తులసిబాబుపై ఫోకస్ పెంచారు. ఈ క్రమంలో విచారణ కోసం తులసిబాబును ఒంగోలు ఎస్పీ కార్యాలయంకు రావాల్సిందిగా నోటీసు ఇచ్చారు. తులసి కూడా విచారణకు హాజరయ్యారు. అయితే పోలీసులు అనుకున్నట్టు అల్లాటప్పగా రాలేదు. తులసి దళం పేరుతో కార్లపై స్టిక్కర్లు అంటించుకుని 30 కార్లతో భారీ ర్యాలీగా ఎస్పీ ఆఫీసుకు చేరుకున్నాడు. అయితే గేటు దగ్గరున్న పోలీస్ సిబ్బంది తులసిని మాత్రమే వెళ్లాల్సిందిగా సూచించగా అనుచరులతో కలిసి తులసిబాబు చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ఏకంగా మీ సంగతి చూస్తానంటూ పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడట. దమ్ముంటే గుడివాడకు రమ్మని సవాల్ విసిరినట్లు టాక్. ఈ సందర్భంగా పోలీసులకు, తులసి అనుచరులకు భారీ స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు తులసిబాబు ఒక్కడినే పోలీసులు లోనికి పంపారు. అప్పటికే మాజీ సిఐడి ఏఎస్పీ సునీల్ ను అక్కడకు తెచ్చిన పోలీసులు తులసిబాబుతో కలిసి విచారించారు. అనంతరం అర్ధరాత్రి దాటాక ఎస్పీ దామోదర్ తులసిబాబును అరెస్టు చేసినట్లు ప్రకటించారు. విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో పోలీసులు తులసిబాబును 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం గుంటూరు జిల్లా జైలు నుండి తులసిని ఒంగోలు తరలించారు. అదే రోజు రాత్రి సమయంలో గంటన్నర పాటు ఎస్పీ దామోదర్ బృందం తులసిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక మంగళవారం ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు విచారణ కొనసాగింది. విచారణాధికారి తులసి నుండి కీలక సమాచారం రాబట్టినట్టు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. విచారణలో ప్రధానంగా ఇంతమంది బలగాన్ని ఎందుకు తెచ్చావు? పోలీసులతో గొడవ పెట్టుకునే ధైర్యం చేశావంటే నీ వెనక ఎవరున్నారు? గుడివాడలో ఏ దందాలు చేశావు? ఇప్పటి వరకు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డావు? రఘురామ కేసులో ఎవరెవరున్నారు? గుండెలపై కూర్చొని కొట్టమని నిన్ను ఎవరు ఆదేశించారు? ఆ రోజు నీతో పాటు ఇంకెవరున్నారు? ఇలా అనేక ప్రశ్నలు తులసిని అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. 8వ తేదీ ఎస్పీ కార్యాలయం ఎదుట తులసితో పాటు అనుచరులు చేసిన గొడవపై ఎస్పీ సీరియస్ అయ్యారట. పార్టీ పేరు చెప్పి భయపెట్టాలని చూస్తున్నావా అని ప్రశ్నించారు. కేసులో ఏ పార్టీ వారున్నా ఉపేక్షించనన్న ఆయన గొడవ చేసిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. సీసీ కెమెరాల ద్వారా వీరంగం సృష్టించిన తులసి అనుచరులపై పోలీసులు
పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. నిజానికి తులసిబాబు గుడివాడ వ్యక్తి కాదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని జంపంగలూరు మండలానికి చెందిన వ్యక్తి. ఇతని తల్లిదండ్రులు ఇద్దరూ ఈ మండలానికి చెందినవారే. ఇద్దరూ టీచర్లుగా పనిచేశారు. తులసి మాత్రం లా కంప్లీట్ చేశాడు. తల్లిదండ్రులిద్దరూ టీచర్లు కావడంతో గుంటూరులో ఐఏఎస్ అకాడమీ నిర్వహించారు. దీంతో అక్కడకు వచ్చే ఐఏఎస్, ఐపీఎస్లలో కొంతమందితో తులసిబాబుకు బాగా పరిచయం పెరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్లకు తులసి అవసరమైన పనులు చేసి పెట్టేవాడట. ఇలా అంచెలంచెలుగా ఎదిగిన తులసి ల్యాండ్ సెటిల్మెంట్లు, బెదిరించడాలు, కొట్లాటలు, దొమ్మిలు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడట. ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో రఘురామపై జరిగిన కస్టోడియల్ దాడి కేసులో తులసి RRR పై పైశాచికంగా ప్రవర్తించాడని రఘురామ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం గుడివాడ అధికార పార్టీ ఎమ్మెల్యే వెనిగొండ్ల రాముకు తులసిబాబు దూరపు చుట్టమట. దీంతో రాము వ్యక్తిగత వ్యవహారాలతో పాటు అన్ని పనులు తులసిబాబే గుడివాడలో ఉండి చక్కబెడుతున్నాడట. అధికారుల బదిలీల దగ్గర నుండి మట్టి మాఫియా, బియ్యం మాఫియా ఇలా అన్నీ తులసిబాబు కనుసన్నల్లోనే జరుగుతున్నాయట. తులసిబాబు మాట కాదని ఎమ్మెల్యే రాము కూడా ఏం చేయరనే టాక్ పొలిటికల్ వర్గాల నుండి వినిపిస్తున్న పరిస్థితి. వెనిగొండ్ల రాము అధికారికంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన పేరుతో అధికారం చెలాయించేదంతా తులసిబాబేనన్న టాక్ ఉంది. ఎమ్మెల్యే రాము లేకున్నా మాకు తులసి ఉంటే చాలనే స్థాయికి ఎదిగాడట. రౌడీ కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన తులసికి అధికార పార్టీ మద్దతు ఉండడంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారనే టాక్ ఉంది. తులసిబాబు నుండి తులసి దళం వరకు ఎదిగిన ఇతనికి ప్రస్తుతం గుడివాడలో ఎదురు లేకుండా పోయిందట. తులసిని ఎదిరించినా, తన మాట కాదని ధిక్కరించినా ఇతను చేసే టార్చర్ అలా ఇలా ఉండదట. దీంతో స్థానిక అధికారులు సైతం తులసి పట్ల చూసి చూడనట్లు వ్యవహరిస్తారట. అక్రమాలకు, అరాచకాలకు కేంద్ర బిందువుగా మారిన తులసిబాబు పట్ల ప్రభుత్వ పెద్దలు ఎలా వ్యవహరిస్తారనే ప్రశ్న స్థానికుల్లో మెదులుతోందట. ప్రస్తుతం తులసిబాబుపై రఘురామ కేసులో మాత్రమే విచారణ జరుగుతుంది. దీనిని ఇలాగే కంటిన్యూ చేస్తారా, లేక గత ప్రభుత్వంలో ఇతను చేసిన అక్రమాల గురించి కూడా విచారణ జరుపుతారా అనేది తేలాల్సి ఉంది. మొదటి రోజు విచారణకు వచ్చిన సమయంలో పోలీసులతో ఘర్షణ పడి పరుష పదజాలంతో దూషించిన తులసితో పాటు అతని అనుచరుల పట్ల పోలీసులు ఎలాంటి చర్యలు చేపడతారనేది కూడా తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తామన్న సీఎం చంద్రబాబు ఇలాంటి రౌడీ మూకలకు, వీరి వెనక నుండి మద్దతిస్తున్న అధికార పార్టీ నేతల పట్ల కఠిన వైఖరి తీసుకోవాలన్న గుడివాసుల కోరికను ప్రభుత్వం ఆలకిస్తుందా? పోలీసులు నిష్పక్షపాతంగా కొరడా జులిపిస్తారా? వేచి చూద్దాం.